గ్రామ శివార్లోని ఉమామహేశ్వరం నిలయ నీటి మునిగింది. ఇక 4 రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలకు వరద ప్రవాహం ఎక్కువ కావడంతో ఆలయం గోదావరి నదిలో మునిగింది. 1000 ఏళ్ల చరిత్ర గల శివాలయం వర్షాకాలంలో గోదావరి నది వరద ఉధృతి తట్టుకుంటూ నిలబడింది. నీటి ప్రవాహం తగ్గగానే గుడిని తెరుస్తారు. మాది ఉమ్మేడ గ్రామం. ఇది ఉమామహేశ్వర టెంపుల్ చాలా సంవత్సరాల నేపథ్య చరిత్ర కలిగిన ఉమామహేశ్వర ఆలయం. ఎప్పుడు కూడా ఇక్కడ ఇంత భీకరంగా వరద వచ్చినా కూడా తట్టుకొని నిలబడుతూ ఉంది. 1000 సంవత్సరాలు 1016వ సంవత్సరంలో రాజరాజ నరేంద్రులు ఇక్కడికి వచ్చినారు. వచ్చి ఇక్కడ శిలాశాసనం కూడా ఏర్పాటు చేసి మనకు దానశాసనం ఇక్కడ ఏర్పాటు చేసినారు. స్వయంగా అభిషేకం చేసిన చరిత్ర ఇక్కడ ఉమామహేశ్వర ఆలయానికి ఉన్నది. ఇప్పుడు 5-6 లక్షల క్యూసెక్ల ప్రవాహం ఉన్నప్పటికీ గుడి తట్టుకొని అలాగే నిలబడుతుందంటే రాతి కట్టడం యొక్క గొప్పతనం మనకు ఈరోజు కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రతి సంవత్సరం ఇక్కడికి యాత్రికులు కానీ ఔత్సాహికులు కానీ చూడడానికి వస్తూ ఉంటారు. ఇది ఎంతో చరిత్ర కలిగిన గ్రామం మరియు ప్రకృతి పరంగా కూడా చాలా బాగా ఉంటుంది మా ఉమ్మేడ విలేజ్. కాబట్టి పర్యాటకులు చాలా ఇక్కడికి వస్తారు.